మహబూబాబాద్ జిల్లా డోనకల్ పట్టణంలో అఖిలపక్ష నాయకులు నిరసన చేపట్టారు. గాంధీ సెంటర్ నుండి రైల్వే స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చి 10 ఏళ్లవుతున్నా రైతులు కార్మిక వర్గ సమస్యలను పరిష్కరించలేదని విమర్శించారు. అనేక మోసపూరిత హామీలతో కాలం వెళ్లదీశారని, మతతత్వం విధానాలు ధిక్కరిస్తూ మతాల మధ్య చిచ్చు పెడుతున్న బీజేపీని గద్దె దించాలని కోరారు. పాపం సామాన్య ప్రజలు సతమతమవుతున్నారు. ఇదే విధంగా కొనసాగితే ఈరోజు భారతదేశంలో మళ్ళీ వ్యవస్థ చిన్న భిన్నమై మళ్ళీ మన అందరి కుటుంబాలు రోడ్డున పడాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి ప్రజలారా అందరికీ విన్నవించేది ఒకటే, ఈరోజు మీరు అన్ని గమనించండి, దేశంలో ఏం జరుగుతున్నది ఆలోచించి మీ ఇప్పుడు జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మీరు ఓటు వేసి పూర్తి మెజార్టీని తీసుకొని వచ్చి కాంగ్రెస్ పార్టీ యొక్క అభ్యర్థిని ప్రధానమంత్రిగా చేస్తే ఈ యొక్క భారతదేశం యొక్క పరిస్థితి మళ్ళీ సక్రమంగా కొనసాగుతుంది. ఆశా వర్కర్లను, అంగన్వాడీ టీచర్లను అందరినీ కూడా ఉద్యోగులుగా గుర్తించాలి. పని సమయాన్ని కూడా తగ్గించాలి, పని భారాన్ని తగ్గించాలి. కనీస వేతనము